హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్. మనకు ఛానల్లో నిన్న పోస్ట్ అయిన వీడియో ఏదైతే ఉందో అది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, డేట్స్ ఏంటి అని చెప్పి వీడియో చేశాను. ప్రజెంట్ ఈ వీడియో సంబంధించింది మనకు సెలక్షన్ ప్రొసీజర్, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ స్కీమ్ వచ్చేసరికి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 4th August 2024 రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 విల్ బీ హెల్డ్ ఫ్రమ్ 10 AM to 12 noon. అదే రోజు మధ్యాహ్నం పేపర్ 2 కూడా 2 PM to 5 PM వరకు అయితే ఉంటుంది. పేపర్ 1లో మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది 250 మార్క్స్కి. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఆన్సర్, MCQసే. క్వశ్చన్ పేపర్ సెట్ వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీలో ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ 200 మార్క్స్కి అయితే ఉంది. ఈ పేపర్లో మనకు విల్ బి అలౌడ్ ద ఆప్షన్ ఆఫ్ రైటింగ్ ద ఎస్ఏ కాంటెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, బట్ ద మీడియం ఆఫ్ ప్రిసైజ్ రైటింగ్, కాంప్రహెన్షన్ కాంపోనెంట్స్ అండ్ అదర్ విల్ బి. ఎస్ఏ రైటింగ్ మాత్రానికే ఛాన్స్ ఉంటుంది. అది ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో, మన తెలుగు అయితే ఛాన్స్ లేదు. ఏదైనా హిందీలో అన్న రాయాలి లేదా ఇంగ్లీష్లో అన్న రాయాలి. మిగతా ఈ జనరల్ స్టడీస్ ఏవైతే కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉందో అదంతా మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. నోట్లో చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ ఇన్ పేపర్ 2 దే రైట్ ద ఆన్సర్స్ ఓన్లీ ఇన్ ద మీడియం అలౌడ్ బై ద కమిషన్ ఫర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ అండ్ మెన్షన్ అబౌవ్. అంతే, ఓన్లీ ఎస్ఏ రాయడానికి మాత్రమే కమిషన్ మనకు ఛాన్స్ ఇస్తుంది, ఐదర్ ఇంగ్లీష్ ఆర్ ఐదర్ హిందీ, అంతే. నెక్స్ట్ నోట్ 2 చూసుకున్నట్టయితే దేర్ విల్ బి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సపరేట్లీ ఇన్ ఈచ్ పేపర్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటుంది సపరేట్గా ప్రతి ఈచ్ పేపర్కి. అది కమిషన్ ద్వారా ఫిక్స్ చేయబడింది. అండ్ పేపర్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ పేపర్ 2 విల్ బి డన్ ఓన్లీ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆబ్టైన్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. నోట్ 2లో మనం చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు ఎవాల్యుయేషన్ జరగాలి కదా. సో ఫస్ట్ పేపర్ 1 ఎవాల్యుయేషన్ జరుగుతుంది. పేపర్ 1 ఎవాల్యుయేషన్ అయినప్పుడు పేపర్ 1లో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే అప్పుడే మీ పేపర్ 2ని ఎవాల్యుయేట్ చేస్తామని చెప్పి కమిషన్ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇది చూసుకున్నట్టయితే ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వాళ్ళకైతే ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో చూసుకున్నట్టయితే మనకు అపెండిక్స్ 6లో ఉంది ఫిజికల్ స్టాండర్డ్స్. దోస్ క్యాండిడేట్స్ హూ మీట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అపెండిక్స్ 6, ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అలో చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు 100 మీటర్స్ రేస్ ఉంది, 100 మీటర్స్ రేస్ ఉంది, 89 మీటర్స్ లాంగ్ జంప్, షార్ట్ పుట్, 7.26 kg ఏదైతే ఉందో అది త్రో చేయాలి. అండ్ మేల్స్, ఫీమేల్స్కి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. మేల్స్కి 100 మీటర్స్ వచ్చేసి 16 seconds, ఫీమేల్కి 18 seconds. 800 మీటర్స్ మేల్స్కి వచ్చేసరికి 3 minutes 45 seconds, అదే ఫీమేల్కి వచ్చేసరికి 4 minutes 45 seconds. లాంగ్ జంప్ 3.5 meters, 3 ఛాన్సెస్ ఇస్తారు. అండ్ ఉమెన్కి అయితే 3 meters 3 ఛాన్సెస్ ఉంటుంది. మెన్స్కి అయితే మనం షార్ట్ పుట్ 4.5 meters త్రో చేయాలి. ఉమెన్స్కి అయితే షార్ట్ పుట్ త్రో చేయాల్సిన అవసరం లేదు, ఈవెంట్ లేదు వాళ్ళకి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ప్రెగ్నెన్సీ గురించి డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రెగ్నెన్సీ క్యారింగ్ అలా ఉంటే వాళ్ళైతే ముందే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి. ఇన్ కేస్ ఇఫ్ షీ declares that she is not pregnant, then she may be allowed to participate in the PST or PET. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్
క్యారింగ్ అయితే అది మెన్షన్ చేయాలి. అది మెన్షన్ చేయడం వల్ల వాళ్ళని ప్రజెంట్ ఆ టైంకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నుంచి మినహాయింపిస్తారు. అలా ఫాల్స్ డిక్లరేషన్ ఇస్తే ఆల్ రిస్క్ ఫర్ అండర్గోయింగ్ పిఎస్టీ పీఈటీ విల్ బీ ఆఫ్ అవర్ హోన్. అంటే మెన్షన్ చేయకుండా ఇప్పుడు చేసేద్దామనే రిస్క్ తీసుకున్నట్టయితే ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏదైనా కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఆమెనే భరించాలంతా. You will be re-examined for PST or PAT 6 weeks after the date of confinement was over, subject to production of the medical certificate of fitness from a registered. ఒకవేళ ఎవరైనా నేను క్యారింగ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే డిక్లరేషన్లో వాళ్ళకైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 6 weeks ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత 6 weeks ఆఫ్టర్ వాళ్ళకు మెడికల్ సర్టిఫికేట్ మెడికల్లీ ఫిట్ ఉన్నారని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలో ద బెనిఫిట్ ఆఫ్ సీనియారిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్. దీని ద్వారా లేట్ జాయినింగ్ వల్ల మీ సీనియారిటీ పోతుంది అలాంటివి ఏం లేదు. గవర్నమెంట్ అన్నీ చెక్ చేసుకొని మీకు ఛాన్స్ క్యారింగ్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ టు చెక్ ద స్టాండర్డ్ స్పెసిఫైడ్ ఇన్ అపెండిక్స్ 4 విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రం మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లో వాళ్ళని ఇంటర్వ్యూ కానీ పర్సనాలిటీ టెస్ట్ కానీ యూపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది. Candidates who are declared medically unfit but allowed to appear before the review medical board on their approval on the appeal by the appellate authority will be called for interview personality test provisionally. ఎవరైతే మెడికల్లీ అన్ఫిట్ అని చెప్పి డిక్లేర్ అవుతారో వాళ్ళు ఒకవేళ రీఅపీల్ చేసుకుంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ మనకు 150 మార్క్స్ అండి. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయ్యారో ఇంక్లూడింగ్ దోస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ పర్సనాలిటీ విల్ బి ఇష్యూడ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ which among other things they will require to indicate their preference of forces. ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్లో మనకు ఒక ఫామ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ మనం ఫిలప్ చేయాలి. ఏ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నాను నీ ప్రిఫరెన్స్ను ఇవ్వాలి. ఇక్కడ మనకు 5 ఫోర్సెస్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, అక్కడ నువ్వు నీ యొక్క డీటెయిల్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆప్టెన్ బై ద క్యాండిడేట్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఈ రెండింటి కాంబినేషన్ చూసుకొని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్. సిలబస్లో చూసుకున్నట్టయితే జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్లో ఎంసీక్యూ టైప్ కదా, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ ఇంటర్నేషనల్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ అయితే పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2కి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్. పార్ట్ ఏలో ఎస్ఏ క్వశ్చన్ విచ్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ లాంగ్ నెరేటివ్ ఫామ్ ఎదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, టోటలింగ్ 80 మార్క్స్. ఎస్ఏ రేటింగ్ అయితే 80 మార్క్స్ ఉంది పార్ట్ ఏ. పేపర్ 2లో మనకు 2 పార్ట్స్లో మళ్ళీ డివైడ్ అయింది. పేపర్ ఏ పార్ట్ ఏ, పార్ట్ బిగా. అండ్ పార్ట్ ఏలో మనకి ఎస్ఏ క్వశ్చన్ రాయాలి 80 మార్క్స్ టోటల్. అది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయాలి. ఇండికేటివ్ టాపిక్స్ ఆర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎస్పెషలీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, అనలిటికల్ ఎబిలిటీ. ఇవైతే టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ మీద రాయాలి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి కాంప్రహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, అదర్ కమ్యూనికేషన్ ఆర్ లాంగ్వేజ్ స్కిల్స్ టు బి అటెంప్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇది 120 మార్క్స్ అండి. ద టాపిక్స్ ఆర్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ప్రిసైజ్ రైటింగ్, డెవలపింగ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, సింపుల్ గ్రామర్, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ టెస్టింగ్. ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ చేయబడుతుంది పార్ట్ బిలో. నెక్స్ట్ మనకు ఇక్కడ అపెండిక్స్ 2లో చూసుకుని ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఉంది. ఇది ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. అండ్ డేట్స్ కూడా మళ్ళీ చెప్తున్నా, 24th ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ స్టార్ట్ అయినాయి. May 14th వరకు అయితే ఈవినింగ్ 6 o'clock వరకు అయితే అప్లికేషన్స్ రిసీవింగ్ జరుగుతుంది.
Candidates are strongly advised to apply online in time without waiting for the last date of online submission. మనకి ఇంకోటి కూడా ఉంది కదా, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్. ఈ పాలసీ అయితే యూపీఎస్సి ఫాలో అవుతుంది. మన తెలుగు స్టేట్స్లో 3 సెంటర్స్ ఉన్నాయి. సో మీ దగ్గరలో సెంటర్ మీకు పడాలంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అపెండిక్స్ 3 చూసుకున్నట్టయితే స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్కి థర్డ్ పాయింట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది పెనాల్టీ. దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్, 4 MCQs ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ బై ద క్యాండిడేట్ 1/3 మార్క్స్ అయితే నెగిటివ్ పోతాయి, పెనాల్టీ పడుతుంది. ఇఫ్ క్యాండిడేట్ గివ్స్ మోర్ దాన్ 1 ఆన్సర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే OMR షీట్ కాబట్టి ఒకటే ఆప్షన్ని మనము ఇది చేయాలి, డార్కెన్ చేయాలి. లేదు అలా 2 చేసినట్టయితే అది పెనాల్టీ కింద రాంగ్ ఆన్సర్ తీసుకుని పెనాల్టీ కింద మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్ బ్లాంక్ వదిలేస్తే ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోతే దానికి ఎలాంటి మార్క్స్ అయితే కట్ అవ్వవు. నెక్స్ట్ మనకు అవుట్ ఆఫ్ ఫిల్ ఆబ్జెక్టివ్ ఇది OMR ఎలా ఫిల్ చేయాలని చెప్పి క్లియర్ డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. అండ్ అపెండిక్స్ 5 చూసుకుంటే ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఇది చూసుకున్నాము. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మెన్ 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఉమెన్ 157, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్కి నాట్ అప్లికబుల్. అన్ఎక్స్పాండెడ్ 81 సెంటీమీటర్ అన్ఎక్స్పాండెడ్ అండి అది. నెక్స్ట్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 50 kgs మెన్కి ఉండాలి, 46 kgs ఉమెన్స్ ఉండాలి. మొరెవర్ ద వెయిట్ షుడ్ బి యాజ్ పర్ ద హైట్ అండ్ వెయిట్. BMI ఏదైతే ఉంటుందో అది ఆ రేషియో మెయింటైన్ చేసుకోవాలని చెప్పి, హైట్ బట్టి వెయిట్ ఉండాలని చెప్పి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే ఐ సైట్, డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి, బెటర్ ఐ. ఓవర్ సైజ్ వచ్చేసి 6/12 ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి N6 కరెక్టెడ్ ఉండాలి, N9 కరెక్టెడ్ ఉండాలి. జనరల్ స్టాండర్డ్స్ అండి ఇవి. ఇక్కడ ఏ హైట్కి ఎంత ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మేల్కి ఫీమేల్కి. అంతే అండి. ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా సిలబస్ చూసుకున్నాం, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చూసుకున్నాం, సెలక్షన్ ప్రొసీజర్లో స్టెప్స్ ఏవి, ఏ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది, అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ప్రిఫరెన్స్ ఫామ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా నింపాలి, ఆ డీటెయిల్ ప్రొసీజర్ అయితే చూసుకున్నాం కదా. సిలబస్ కూడా చూసుకున్నాము, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవి కావాలో అవి కూడా చూసుకున్నాము. సో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అనే పాలసీ యూపీఎస్సీ ఫాలో అవుతుంది కాబట్టి అది డైరెక్ట్ మనకు అప్లికేషన్లో కూడా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అని చెప్పి. మన తెలుగు స్టేట్స్లో మొత్తంగా 3 ఉన్నాయి, తెలంగాణలో 1, మన ఏపీలో 2 ఉన్నాయి సెంటర్స్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి డీటెయిల్గా PDF చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎవరైతే పోలీస్ డ్రీమ్ ఉంటుందో వాళ్ళకి. అండ్ ఈ ఛానల్లో అప్డేట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.